పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన సమస్యలను సర్కార్ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట మౌన ప్రదర్శనం చేశారు. నోటికి నల్లగుడ్డ కట్టుకొని ప్లాకార్డ్తో మౌన దీక్ష చేపట్టారు. అదేవిధంగా గురువారం వరంగల్ జిల్లా నర్సపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గత 40 రోజుల క్రితం ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని, అదే క్రమంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందాడని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ఆర్టీసీ ఉద్యోగులు సంతాపం ప్రకటిస్తున్నామన్నారు. ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత, పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు వంగర శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల డిమాండ్, న్యాయమైన కోరికలు నెరవేర్చాలని చెప్పేసి 3 రోజుల నుండి సమ్మెలో ఆర్టీసీ కార్మికులంతా పాల్గొంటున్నారు. సమ్మెలో భాగంగా నిన్ననే మా సోదరుడు, మాతోటి కార్మికుడు నర్సంపేట డిపో డ్రైవర్ గారు ప్రాణత్యాగం చేయడం జరిగింది. ముందుగా మా జేఏసీ గోదావరిఖని డిపో తరపున శంకరన్న గౌడ్ డ్రైవర్ గారికి నివాళులు అర్పిస్తూ మౌనం పాటించడం జరిగింది. ఇక ముందు కూడా ఎవరు కూడా ప్రాణత్యాగాలు చేయొద్దని చెప్పేసి మా కార్మికులను కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం పోరాడే శక్తి ఉన్నది. ఒక్కొక్కరు డ్రైవరు, కండక్టర్ బస్సుల 60, 50, 80, 100 మంది ఎక్కినా కూడా వారితో కొట్లాడి వాళ్ళందరినీ కూడా వారి గమ్యానాలకు చేరే శక్తి, ధైర్యం మా డ్రైవర్ అన్నల, కండక్టర్లకు ఉన్నది. కాబట్టి మనం పోరాడదాం. ఎవరు కూడా ప్రాణత్యాగాలు చేయగానే దయచేసి కొట్లాడి తీసుకొచ్చుకుందాం. ఇంతకుముందు తెలంగాణలో కూడా ఆర్టీసీ కార్మికులు వచ్చినాకనే తెలంగాణ ఉద్యమం ఉర్రెత్తున ఊగి ప్రతి ఒక్క ఊర్లకి, మారుమూర ప్రాంతాలకు కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతుందని తెలియజేసిన కార్మికులే ఆర్టీసీ కార్మికులు. అటువంటి కార్మికులను మమ్మల్ని వేరే ప్రభుత్వం కూడా విలీనం చేస్తామని చెప్పి చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది. మేము నమ్మి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. మేము వేరే కోరికలు కూడా ఏది అడగడం లేదు. మీరు పెట్టినవి అడుగుతూ ఉన్నాం. మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయాలి, మాకు రావాల్సిన 2 PRCలు ఇవ్వాలి, మన న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి, యూనియన్లు పునరుద్ధరించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కానీ వేరే ఏ కొత్త కోరికలు కూడా కోరడం లేదు. మా కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వం ఈరోజు చర్చలకు పిలిచిందని చెప్పి తెలిసింది. మాకు చర్చలు సఫలమై సంతోషం వార్తలు తెలియజేయాలని మా ఆర్టీసీ డ్రైవర్ల, కండక్టర్, మెకానిక్లు అందరికీ కూడా ప్రాణత్యాగాలకు పోవద్దని చెప్పేసి భరోసా ఇస్తూ ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికుల 3వ రోజు సమ్మె పాల్గొంటున్నాం. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లకు, మా కార్మికుల న్యాయమైన కోరికలు, డిమాండ్స్ను త్వరలో సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటాను. మేము కొత్తగా ఏమో కోరికలు లేవు. గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఒకటి ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఒకటి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఒకటి మన PRC ప్రకటించాలని, మన పునరుద్ధరించాలి, ఏంటిది యూనియన్లను పునరుద్ధరించాలని కోరుకుంటాను. నిన్న జరిగిన నర్సంపేట డిపోలో డ్రైవర్ సోదరుడు కిరోసిన్ పోసుకొని అంటించుకోవడం కూడా అది న్యాయమైనది కాదు. మనం అధైర్యపడద్దు. కార్మిక సోదరీమణులు అందరూ అధైర్యపడకుండా మనం ధైర్యంగా పోరాడాలని కోరుకుంటాను. మన సమస్యలు ఈరోజు కాకుండా రేపు మునుముందైనా తీరుతాయని, ప్రభుత్వం న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాను.